అయితే ఏపీఓ గారి దగ్గరికి వచ్చి కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినా ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కార్లు మరియు బైకులు క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం నిర్లక్ష్యం కారణంగానే ఈ సమస్యలు తలెత్తాయని ఆయన ఆరోపించారు. గ్యాస్, రేషన్, యూరియా వంటి అవసరమైన వాటికి కూడా క్యూ లైన్లు తప్పడం లేదని మండిపడ్డారు. నమస్కారాలు. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. అనేక హామీలు ఇచ్చేసి, అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ప్రజలను పూర్తిగా విస్మరించిన పరిస్థితి స్పష్టంగా